Video class. Now we have to continue the part 3 in same lesson, energy from the sun. ఎనర్జీ ఫ్రమ్ ద సన్లో మనం పార్ట్ 3 కూడా చూసేద్దాం నాన్న. లెసన్స్ చాలా పెద్దగా ఉన్నాయి కదా, కాబట్టి 3 పార్ట్స్ అయినాయి. పార్ట్ 2 ఆల్రెడీ యూ హ్యావ్ టు లిజన్ అండ్ పార్ట్ 1 ఆల్సో టు లిజన్. వాట్ వీ హ్యావ్ టు లిజన్ ఇన్ ద రివైజ్డ్ వన్ టైం. మనము ఇంట్రడక్షన్లో రకరకాల భూమి అనేది రకరకాల వైవిధ్యంతో ఏర్పడుతుందని తెలుసుకున్నాం. అక్కడ కాంటినెంట్స్, ఓషన్స్, తర్వాత మౌంటైన్స్, తర్వాత రీజియన్స్, తర్వాత తక్కువ వర్షపాతం, ఎక్కువ వర్షపాతం, ఇవన్నీ కూడా ఉంటాయని నేర్చుకున్నాం. అంతేకాకుండా వార్మర్, ఇక్కడ మనకి కూల్ అండ్ వార్మర్ డ్యూరింగ్ ద డే. ఒకరోజు వేడిగా ఉంటుంది, ఒకరోజు చల్లగా ఉంటుంది. నైట్ టైం, డే టైం కూడా ఏర్పడుతూ ఉన్నాయని కూడా చూసాం. ద టెంపరేచర్ ఆల్సో టు వేరియస్, డిఫరెంట్గా ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద ఒకలాగా ఉంటుంది, తర్వాత టండ్రా రీజియన్లో ఇంకొకలాగా ఉంటుందని కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ సోలార్ ఎనర్జీ ఫ్రమ్ ద సన్ రేసెస్. మెయిన్ కారణం ఎవరిక్కడ? ఎనర్జీని ప్రసరించేటువంటి వాడు ఎవరు? సూర్యుడు. సూర్యుడు వన్ ఆఫ్ ద పవర్ హౌస్. ద సన్ ఈజ్ ద పవర్ హౌస్. అను విద్యుత్ కేంద్రం, పెద్ద ఒక కేంద్రం లాంటివాడు. ఇతడు సౌరశక్తిని నిరంతరం విడుదల చేస్తూనే ఉంటాడు. నిరంతరంగా సౌరశక్తిని విడుదల చేయటువంటి దాన్ని ఏమంటాం? సోలార్ రేడియేషన్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ దీస్ ఎనర్జీ టు ఫీల్ లైక్ అండ్ హీట్. మనము వీటిని లైట్ తర్వాత హీట్ని రెండింటిని కూడా ఫీల్ అవుతున్నాం, చూస్తున్నాం. లైట్ అంటే బాగా వెలుతురు వస్తుంది కదా, దాన్ని మనం చూస్తున్నాం కదా. అబ్బా మనకి చీకటి అయితే చీకటి అయిందంటాం, వెంటనే వెలుతురు వచ్చేస్తే అబ్బా తెల్లారింది అంటే మనకు కనబడుతుంది, ఫీల్ అవుతూనే ఉన్నాం. అలాగే హీట్ బాగా వేడిపోస్తే ఏమిటి? ఉక్కగా ఉంటే చాలా ఉక్కగా ఉంది అంటాం. అదే చల్లగాలి వచ్చింది అనుకో, రిలాక్స్, అబ్బా హాయిగా ఉంది, ఇప్పుడు రిలాక్స్డ్గా ఉందని చెప్తాం కదా. అలా వీ హ్యావ్ టు ఫీల్ ఇట్. చాలా చల్లగాలిని, తర్వాత వేడిని, తర్వాత కాంతిని, రెండింటిని కూడా మనము ఫీల్ అవుతున్నాము, చూస్తూ ఉన్నాము. ఓకేమ్మా. నెక్స్ట్ హౌఎవర్ వీ ఆల్సో రిసీవ్ మెనీ అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. దీంతో పాటు సూర్యుని నుంచి ఇంకా రకరకాలైనటువంటివి మనకి కనబడుతూనే ఉన్నాయి. ఏంటేంటివి? యూవీ రేసెస్ అండ్ ద రేడియో వేవ్స్, ఎక్స్రేస్, ఇవన్నీ కూడా మనము వీ హ్యావ్ టు నాట్ టు సీ అండ్ ఫీల్. చూడలేం కానీ ఫీల్ అవుతూనే ఉంటాము. నెక్స్ట్ సోలార్ రేడియేషన్ రిసీవ్డ్ ద ఎర్త్ సర్ఫేస్. సౌర వికిరణం అనేది ఎక్కడికి చేరుకుంటుంది? భూమి ఉపరితలానికి చేరుకుంటుంది. దీన్నే మనం ఏమని పిలుస్తాం నాన్న? ఇన్సోలేషన్, సూర్య పుటం అని. దీని గురించి ఒక డయాగ్రామ్ చెప్పాను మీకు. సూర్యపుటం 100% అయితే దాంట్లో అట్మాస్ఫియర్లోకి ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది, క్లౌడ్స్లోకి ఎంత రిఫ్లెక్ట్ అవుతుంది, భూమి ఎంత పర్సెంటేజ్ రిఫ్లెక్ట్ కాబడుతుంది, తర్వాత భూమి నుంచి రోదసి అంటే ఆకాశంలోకి, అంతరిక్షంలోకి ఎంత నేరుగా ప్రసరింపబడుతుంది. ఇదంతా కూడా మీకు డయాగ్రామ్ చూపించాను. ఆ డయాగ్రామ్ పేరు కూడా ఏంటి నాన్న? సూర్యపుటం అండ్ భూవికిరణం. దట్ ఈస్ ద ఏంటి? సోలార్ ఇన్సోలేషన్ అండ్ ద రేడియేషన్. ఇన్సోలేషన్ అండ్ ద రేడియేషన్ అంటే సూర్యపుటము, భూ వికిరణం అని చెప్పుకున్నాం. నెక్స్ట్ సన్ రేజెస్ అండ్ ఎర్త్ సర్ఫేస్. భూమి మీద సూర్యుని కిరణాలు ఎలా పడతాయి అనేది కూడా మనం చెప్పుకున్నాం. మొత్తం కూడా ఒకే రకంగా పడవు, ఒకే రకంగా కాంతిని ప్రసరింప చేయవు. కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా, కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటుందని చెప్పుకున్నాం. వై దట్ ఈజ్ వన్? దట్ ద బికాస్ ఈజ్ ద కర్వేచర్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఒకవైపుకు భూమి వంగి ఉండడం వల్ల అంతటా ఒకేలాంటి కిరణాలని ప్రసరింప చేయడం కుదరదు. కానీ భూమి మీద సూర్యకిరణాలు భూమధ్య రేఖ వద్ద ఎలా పడతాయంటే 90 degrees కోణంలో పడతాయి. అదే పోలార్ రీజియన్ దగ్గరికి అంటే ధ్రువపు ప్రాంతాల వైపు వెళ్ళే కొద్దీ యాంగిల్ అంటే మనకి క్రాస్ యాంగిల్లో, లైన్ వచ్చేసేసి క్రాస్ యాంగిల్లో మనకి ధ్రువపు ప్రాంతాల వద్ద పడతాయి. కాబట్టి అక్కడ వాతావరణం చాలా తక్కువ ఉష్ణోగ్రతలతో ఉంటుంది. భూమధ్య రేఖ వద్ద మాత్రం చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలతో ఉంటుంది. నెక్స్ట్ వన్ ల్యాండ్ అండ్ వాటర్ కాంట్రాస్ట్. ద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. టెంపరేచర్ అనేది ఒకే రకంగా కాంతిని, తర్వాత వేడిని ప్రసరింపజేయదు. ల్యాండ్ మీద ఒక రకంగా ఉంటుంది, ఓషన్స్లో ఒక రకంగా ఉంటుంది. అంటే ల్యాండ్ తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది. ఇక్కడ మాత్రం వాటర్ మాత్రం నిదానంగా వేడెక్కి ఎంత నిదానంగా అయితే వేడెక్కుతుందో అంత నిదానంగా చల్లబడుతుంది. ఇట్ హీటెడ్ కూలర్ అండ్ క్విక్లీ అండ్ హీటెడ్ క్విక్లీ, cooler quickly. The water bodies cooler slowly and heated slowly. That is will be to the learn the land and water contrast. Heating of the atmosphere. Air around. Atmosphere లో ఎయిర్ అనేది డైరెక్ట్గా
ఏమవుతుంది, వేడి కాదు. ముందు భూమి వేడెక్కిన తర్వాత అక్కడ వేడెక్కినటువంటి సూర్యకిరణాలు మొత్తం స్ప్రెడ్ అయ్యి అక్కడ ఉండేటువంటి వాతావరణంలో ఉండేటువంటి గాలిని కూడా వేడెక్కిస్తాయి. నెక్స్ట్ వన్ మా హీట్ బ్యాలెన్స్. The receive the radiated back the earth in different ways. 1/3 is immediately reflected back to the space. భూమి సూర్యుని కిరణాలని ఎంత తొందరగా రిసీవ్ చేసుకున్నా 3/4 శక్తిని ఎక్కడికి పంపిస్తుంది, మళ్ళీ ఆకాశంలోకి తిరిగి పంపిస్తుంది, స్పేస్లోకి తిరిగి రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇలా చేయకపోతే ఏమవుతుందంటే దట్ ఈజ్ విల్ బి టు హ్యావింగ్ టు ద ఎర్త్ ఈజ్ ఇంక్రీజింగ్ ద టెంపరేచర్ ఇంత డే బై డే, రోజు రోజుకి భూమి మీద వేడి పెరిగిపోతుంటుంది. బ్యాక్ పోకపోతే అంటే సూర్యుని కిరణాల వేడి మొత్తం కూడా భూమి అందుకున్నట్లయితే భూమి మీద రోజు రోజుకి వేడిమి పెరిగిపోతుంది. అలా కాకుండా భూమి కొంత వేడిని మాత్రమే గ్రహించి మిగతాదంతా కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎక్కడికి, తిరిగి వాతావరణంలోకి, స్పేస్లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ మా కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద అట్మాస్ఫియర్ ఇంక్రీజింగ్ డ్యూ టు ద డీజిల్ అండ్ పెట్రోల్ కట్టింగ్ డౌన్ ఫారెస్ట్. మనం ఏం చేస్తున్నాం, కార్బన్ డైఆక్సైడ్ శాతాన్ని పెంచుతున్నామని చెప్పాను. ఎలా, పెట్రోల్ వాడకం, డీజిల్ వాడకం, తర్వాత కట్టింగ్ డౌన్ ద ఫారెస్ట్, డిఫారెస్టేషన్ వల్ల రోజు రోజుకి కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతే ఏమవుతుంది, వాతావరణంలోని వేడి శాతం కూడా పెరిగిపోయి గ్లోబల్ వార్మింగ్కి వస్తుంది. అంటే గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి బాగా వేడెక్కడం జరుగుతుంది. అప్పుడు మనము ఇక్కడ ఉండలేము. ఒకప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఇప్పుడు లేదు. మనకిప్పుడు 48-49 degrees Celsius టెంపరేచర్ టు రికార్డింగ్ ఇన్ టు ద సమ్మర్ సీజన్. అప్పుడు అంతలో లేదు. మనం 2004, 2002, 2001లో చూసినట్లయితే మనకు 40-41 మాత్రమే ఉండేది. కానీ చెట్లను నరకడం వల్ల, తర్వాత పొల్యూషన్ని పెంచడం వల్ల ఇప్పుడు మనం ఎంత వాతావరణం అంటే ఎంత టెంపరేచర్ని చూస్తున్నామంటే 47-48, దానికి తగ్గట్లేదు. మే నెలలో, మొన్న జూలైలో కూడా చూస్తాం కదా, జూలైలో కూడా మే నెలలో ఉన్నట్టే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దట్ ఈస్ ద మెయిన్ కాజ్ ఇస్ ద reason is the carbon dioxide to increasing into the all the level of atmosphere and the pollution also to get it into the atmosphere. దీనితో పాటు పొల్యూషన్ కూడా చేరుతుంది. కాబట్టి భూమి అనేది ఇంకా తొందరగా వేడెక్కి గ్లోబల్ వార్మింగ్, భూగోళం మొత్తం వేడెక్కుతుంది. వన్ ఆఫ్ ద మ్యాన్ టు డూ దట్ వన్, ఒకరు చేసిన దానికి ద అనదర్ పీపుల్ ఆల్సో టు ఎఫెక్టెడ్, మిగతా అంత జనరేషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. మనం ఏం చేస్తున్నాం, కట్ డౌన్ ద ఫారెస్ట్ను కొట్టేసి ఏం చేస్తున్నాం, హాయిగా కట్టెల్ని వంట చెరుకుగా ఉపయోగించుకుంటున్నాం, లేకపోతే అక్కడ స్థలాలను కేటాయించి ఇండ్లను కడుతున్నాం. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా నాన్న, కరెక్ట్ కాదు. ఎందుకు, ఇళ్ళను కట్టుకోవడం వల్ల ఆ ఇంట్లో ఉంటాం, కానీ మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాము అనేది ఆలోచించలేకపోతున్నాము. నెక్స్ట్ మా ద టెంపరేచర్ ఆఫ్ అట్మాస్ఫియర్ని చూడాలంటే థర్మామీటర్ని మీ క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి మెజర్ చేస్తే వీక్ ఇన్ ద డిఫరెంట్ మంత్స్ త్రూ అవుట్ ద ఇయర్, ఒక ఇయర్లో ఏ మంత్లో యావరేజ్ టెంపరేచర్ ఎంత ఉంది, తర్వాత మ్యాక్సిమం టెంపరేచర్, యావరేజ్ మినిమం టెంపరేచర్ ఎంత ఉందో మనకి తెలుస్తుంది. వేసవి కాలంలో, శీతాకాలంలో, వర్షాకాలంలో దీన్ని టెస్ట్ చేయొచ్చు. అండ్ ద హై అండ్ లో టెంపరేచర్ మీకు చెప్పాను, అజీజియా, ఆఫ్రికాలోని అజీజియా అనేటువంటి ప్రాంతంలో 1922 జూలైలో మనకు 57.8 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. అదే ప్లేస్లో ఉన్నటువంటి జూలై 1983 అంటార్కిటికాలోని వ్లాడివోస్టోక్ దగ్గర ఎంత రికార్డ్ అయ్యిందంటే టెంపరేచర్ -89.2 degrees Celsius, చాలా తక్కువ. 100 degreesకి నీరు చేరినట్లయితే బాగా కాగాయని, 0 డిగ్రీలో ఉంటే చాలా చల్లగా ఫ్రీజ్ అయిపోయాయని మనము చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ మా రికార్డింగ్ ద టెంపరేచర్, ఒక నోట్బుక్ తీసుకోమన్నాను. తర్వాత 6 మ్యాక్సిమం మినిమం టెంపరేచర్, అంటే డే బై డే ప్రతిరోజు కూడా మీరు మ్యాక్సిమం, తర్వాత 6 రోజులు మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉంది, మినిమం టెంపరేచర్ ఎంత ఉందో రికార్డ్ చేయమన్నా. దాంట్లో మీకు ఏమవుతుందంటే మంత్ యావరేజ్ మినిమం టెంపరేచర్ తెలిసిపోతుంది. నెక్స్ట్ మా డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ ద డిఫరెంట్ టెంపరేచర్, వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో చూద్దామన్నా. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలో తేడాలు ఎలా ఉంటాయో చూద్దాం. డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్, వివిధ ప్రాంతాల్లో వివిధ ఉష్ణోగ్రతలు, అంటే రకరకాల ఉష్ణోగ్రతలు అనేవి మనకు కనబడుతుంటాయి. The places that are near the sea and far away from the sea usually have different temperature. You know that one ma? మీకు తెలుసా? మొత్తానికి కూడా the places that are near the sea and far away from the sea, సముద్రానికి దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల్లో
టెంపరేచర్లో చాలా తేడాలు కనబడతాయి. ద ప్లేసెస్ దట్ ఆర్ నియర్ ద సీ, సముద్రానికి దగ్గరగా, ఫార్ అవే ఫ్రమ్ ద సీ, సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ద టెంపరేచర్ యూజువల్లీ వెరీ డిఫరెంట్ మనకి కనబడుతూ ఉంటాయి ఆ టెంపరేచర్ అనేది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం దగ్గరగా ఉంటే ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకు? సముద్ర తీర ప్రాంతం అంతా కూడా వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్లో మనం అక్కడ వాటర్ దగ్గర మనం అక్కడ సముద్రం గట్టు పైన కూర్చుంటే చల్లటి గాలి వస్తుంది. ఎంత వేడి గాలి అయినా కానీ వాటర్తో తగిలి మనకేమవుతుంది? కూల్ బ్రీజ్ని ఏర్పరుస్తుంది. తర్వాత సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో చాలా ఉక్కపోతగా వేడి గాలిని ప్రసరింపజేస్తుంది. ఎందుకు? అక్కడ సముద్ర తీర ప్రాంతం ఉండదు కాబట్టి, భూమి మాత్రమే ఉంటుంది కాబట్టి భూమి డైరెక్ట్గా సూర్యుని కిరణాలను రిసీవ్ చేసుకొని వాతావరణాన్ని వేడెక్కిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఇస్ ద సీ ప్లేస్ అంటే టండ్రా రీజియన్ అనుకోండి. మరి సముద్రానికి దూరంగా అంటే భూమధ్య రేఖ ప్రాంతం అనుకోండి. భూమధ్య రేఖ ప్రాంతంలో వెచ్చగా ఉంటుంది, టండ్రా రీజియన్లో చాలా చల్లగా ఉంటుంది. టెంపరేచర్ డిఫర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ మౌంటైన్ అండ్ ఇట్స్ ఫూట్. మీకు చూసినట్లయితే కొండ పైన, మౌంటైన్స్ పైన, పర్వతాల కింది భాగంలో ఉష్ణోగ్రతలు చాలా తేడాలుంటాయి. టెంపరేచర్ డిఫర్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఏ మౌంటైన్, కొండ పైన, పర్వతాల పైన, అండ్ యాజ్ ఇట్ ఫుట్, పర్వతాల కింద కూడా వీ హ్యావ్ టు సీ ద డిఫరెంట్ టెంపరేచర్. అంటే సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు, తర్వాత సముద్రానికి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు, పర్వతాల పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, పర్వతాల కింద ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో వీ హ్యావ్ టు సీ ద డిఫరెంట్ టెంపరేచర్స్. పర్వతాల పైన అంటే కొడైకెనాల్, ఊటీ, తర్వాత సిమ్లా, నైనిటాల్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఎలా ఉంటాయి? వేసవి విడిది ప్రాంతాలు. ఊటీ ఎలా ఉంటుంది? చాలా చల్లగా ఉంటుంది. మే నెలలో మీరు ఏం చేస్తారు? వెకేషన్ అన్నదాడే మీరు ఏం చేస్తారు? అమ్మ ఊటీ వెళ్దాం, కొడైకెనాల్, అక్కడ చాలా చల్లగా ఉంటుంది, ఇంత వేడిగా ఉండదు అని చెప్తాం కదా. అంటే ఎందుకు? పర్వత ప్రాంతం, అదంతా కూడా పర్వత ప్రాంతం, కొండ ప్రాంతం కాబట్టి చాలా చల్లగా ఉంటుంది. అనేక రకాలైన చెట్లు ఉంటాయి. ఆ ప్రాంతం అంతా చాలా చల్లగా ఉంటాయి. పర్వతాల కింది భాగం భూమధ్య రేఖ ప్రాంతం కాబట్టి చాలా వేడిగా ఉంటుంది. అంటే మీరు ఇంకొకటి చూడండి నాన్న, మెట్లు ఎక్కుతుంటాం, కింది నుంచి మెట్లు ఎక్కుతూ ఉంటే మనకి చల్లటి గాలి వస్తుంది పైనుంచి కదా. ఎందుకు? కొండ ప్రాంతం. ఒకవేళ ఎగ్జాంపుల్ తిరుపతి చూసుకోండి, కాలినడకన వెళ్ళేటప్పుడు కింద మనం ఎక్కేటప్పుడు చాలా ఉక్కపోతగా, తర్వాత అసలు ఎక్కలేకపోతాం. అదే పైకి వెళ్ళే కొద్ది ఏమవుతుంది? చల్లటి గాలి వస్తుంది. 7 కొండలు కదా, మొత్తం ఎక్కుతూ వెళ్తూ ఉంటే ఏమవుతుంది? చల్లటి గాలి మన మొహాన్ని తాకుతూ ఉంటే హ్యాపీగా ఆనందంగా నడుస్తూ వెళ్ళిపోతూ ఉంటాం. అంటే కొండ ప్రాంతం పైన కూడా చాలా చల్లగా ఉంటుంది. You already know that the temperature changes as we go north or south from the equator. మీకు తెలుసు, భూమధ్య రేఖ నుంచి ఉత్తరానికి లేదా దక్షిణానికి ప్రయాణం చేస్తుంటే ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. దట్ ఈస్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ టు కమ్ ఫార్వర్డ్ టు ద సదరన్ సైడ్. The temperature decreases when we have to go to the northern side. నార్థన్ వైపు వెళ్తుంటే ఎందుకు తగ్గుతాయంటే that they are located the tundra region. టెంపరేచర్ ఎందుకు తగ్గుతుందంటే నార్థన్ సైడ్ అక్కడ మనకి ఉత్తరాన హిమాలయ పర్వతాలు ఉన్నాయి, టండ్రా రీజియన్ ఉంది కాబట్టి అక్కడ టెంపరేచర్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. డిక్రీజ్ అంటే తగ్గడం. ఇక్కడ వీ హ్యావ్ టు కమ్ ఫార్వర్డ్ ద సదరన్ సైడ్, భూమధ్య రేఖ నుంచి దక్షిణానికి వస్తుంటే ఏమవుతుంది? అక్కడ మనకు ఉష్ణోగ్రతలు అనేవి పెరుగుతుంటాయి, అంటే తగ్గుతుంటాయి కొన్నిసార్లు. అంటే భూమధ్య రేఖ ప్రాంతానికి దక్షిణాన భూమధ్య రేఖ దగ్గరికి వస్తే పెరుగుతాయి. మళ్ళీ భూమధ్య రేఖ నుంచి కిందకి వస్తే కూడా అంటార్కిటికా ఉంది, అది కూడా వాళ్ళేంది వ్యాడివోస్టక్ అని చెప్పాను కదా, అది కూడా సముద్ర తీర ప్రాంతం కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. అంటే భూమధ్య రేఖ వద్ద కాస్త వెచ్చగా ఉండి కింది ప్రాంతానికి వచ్చే కొద్ది ఉష్ణోగ్రతలు తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద సీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్. మీకు తెలుసానన్నా, సముద్రానికి దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలలో తేడాలు కనబడుతూ ఉంటాయి. ద అనంతపురం ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. ఇక్కడ చూసినట్లయితే అనంతపురం, మీకు బాక్స్ చెప్పాను కదా నాన్న, అనంతపురం ఈజ్ హ్యావ్ టు ఫార్ అవే ఫ్రమ్ ద సీ. అనంతపురం సముద్రానికి చాలా దూరంగా ఉన్నటువంటి రాష్ట్రం. అనంతపురం అనేది సముద్రానికి చాలా దూరంగా ఉన్నటువంటి రాష్ట్రం. ఎట్ ద టెంపరేచర్ ఆఫ్ సిటీ దట్ లైస్ నెక్స్ట్ టు ద సీ ఇన్ పనాజీ. అలాగే అనంతపురం సగటు ఉష్ణోగ్రతలు చూసాం కదా, అనంతపురం సముద్రానికి
చాలా దూరంలో ఉంది. కానీ సముద్రానికి దగ్గరగా ఉన్నటువంటి పనాజీ కానీ విశాఖపట్టణాన్ని కానీ మనము చూద్దాం. ఎక్కడ గ్రాఫ్ 2లో. గ్రాఫ్ 1లో మీరు చూశారు కదా నాన్న, అనంతపురం పేజీ నెంబర్ 25 చెప్పాను. అనంతపురంలో గరిష్ట అంటే మనకు వచ్చేసేసి హయ్యెస్ట్ టెంపరేచర్, లోయెస్ట్ టెంపరేచర్ ఇన్ జనవరి మంత్ 30 degrees Celsius. That is will be the January month is the lowest temperature 17 degrees Celsius. అలాగే ఇక్కడ ఫిబ్రవరిలో 33 degrees Celsius highest temperature and the 19 degrees lowest temperature. This is the Anantapuram to having to the different months of the different temperature to recording into the scientist as the Anantapuram. Anantapuram is the far away from the sea coast. సముద్రానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ మనం గ్రాఫ్ 1లో చూసినట్లయితే అనంతపూర్లో ఏ నెలలో ఎంతెంత ఉష్ణోగ్రత ఉందో మనకి తెలుస్తుంది. అంటే యావరేజ్ టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్, యావరేజ్ మినిమం టెంపరేచర్ మనకి ఇక్కడ కనబడుతుంది. అనంతపురం సముద్రానికి చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి. ఇక్కడ విశాఖపట్టణం చూసుకుందాం. ఇక్కడ విశాఖపట్టణం చూసినట్లయితే మనకి ఎలాంటి క్లైమేట్ కనబడుతుందో చూద్దాం. విశాఖపట్టణం గ్రాఫ్ 2లో చూసినట్లయితే వెన్ వీ హ్యావ్ టు రికార్డెడ్ ఇంటూ ద 26 పేజ్ నాన్న, పేజ్ నెంబర్ 26లో గ్రాఫ్ చూసినట్లయితే దే హ్యావ్ టు విల్ బి టు రికార్డింగ్ ఇంటూ ద హైయెస్ట్ టెంపరేచర్ ఇన్ జనవరి 32. ఎంత ఉంది నాన్న? 32 ఉంది. అది ద లోయెస్ట్ టెంపరేచర్ ఇస్ ద 19 degrees Celsius. 19 degrees Celsius. మరి ఫిబ్రవరి కూడా దెర్ ఇస్ ద నో చేంజెస్. విశాఖపట్నం ఈజ్ ద కోస్టల్ ఏరియా. విశాఖపట్నం సముద్రానికి దగ్గరగా ఉన్నది, బీచ్ ప్రాంతం కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయి? చాలా తక్కువగా ఉంటాయి. టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. చూడండి అన్న, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ దెర్ ఇస్ ద నో చేంజెస్. అదే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్లో ఇక్కడ చూసినట్లయితే అనంతపురంలో ఉష్ణోగ్రతలు మార్చ్లో చూడండి అన్న 37 ఉంది. ఎక్కడ? అనంతపురంలో. ఇట్ ఈస్ ద ఫార్ అవే ఫ్రమ్ ద సీ కోస్ట్. అదే విశాఖపట్నంలో మార్చ్లో 32 ఉంది. అంటే 5% ఎక్కువ ఉంది కదా ఇక్కడ అనంతపురంలో. అదే విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతం కాబట్టి మార్చిలో ఎంత ఉంది? 32. మరి ఏప్రిల్లో ఎంత ఉంది? 33. మరి ఇక్కడ ఏప్రిల్కి వచ్చే వరకు 39. ఎంత ఉంది నాన్న? 39. అనంతపురంలో 39 degrees Celsius ఇన్ ఏప్రిల్ ఆఫ్ ద సమ్మర్ సీజన్లో 39 degrees Celsius ఉంది ఎక్కడ? అనంతపురంలో. అదే అనంతపురంలో సమ్మర్ సీజన్లో విశాఖపట్నంలో ఎంత టెంపరేచర్ ఉందంటే గరిష్టంగా హయ్యెస్ట్ టెంపరేచర్, అది లోయెస్ట్ కందన, హయ్యెస్ట్ టెంపరేచర్ ఏప్రిల్లో సమ్మర్ సీజన్లో 33% మాత్రమే ఉంది. ఎందుకంటే దట్ ఈస్ ద సీ కోస్ట్ ఏరియా, అది సముద్ర తీర ప్రాంతం కాబట్టి వేసవి నెలలో కూడా చాలా తక్కువ ఉష్ణోగ్రతను చూపిస్తుంది. ఇది సముద్రానికి చాలా దూరంగా ఉంది కాబట్టి మార్చి, ఏప్రిల్లో 37, 39 డిగ్రీల ఉష్ణోగ్రత. మేలో కూడా 39 ఉంది. మేలో కూడా 39 ఉంది. ఇక్కడ మేలో కూడా విశాఖపట్నంలో ఎంత ఉంది? 33 ఉంది. అంటే దెర్ ఇస్ ద నో చేంజెస్. ద స్మాల్ చేంజెస్ 1 point ఆర్ ద 1 centigrade చేంజెస్తో 33, 32 ఎక్కడ? విశాఖపట్నంలో. దట్ ఈస్ ద హైయెస్ట్ టెంపరేచర్. ఎంత ఉందంటే ఎక్కువ ఉష్ణోగ్రతనే 33 ఉంది. ఎక్కడ? సముద్ర తీర ప్రాంతంలో. అదే సముద్రానికి దూరంగా ఉన్నటువంటి అనంతపూర్లో చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు కనబడుతున్నాయి. ఏప్రిల్, మే, మార్చ్ నుంచే స్టార్ట్ అయ్యాయి. నెక్స్ట్ చూడండి ఇంకొకటి, పనాజీ. ఎట్ ద సీ ఆఫ్ ద పనాజీ అనేటువంటి గ్రాఫ్ కూడా మీకు ఇచ్చారు చూడండి నాన్న. వెన్ వీ హ్యావ్ టు సీ ద పనాజీ చూసినట్లయితే మనకి ఇక్కడ చాలా వరకు పనాజీలో ఏ నెలలో కనిష్ట ఉష్ణోగ్రత తక్కువగా ఉంది, అది ఎంత? పనాజీలో ఇక్కడ ఇచ్చాడు. ఇదంతా కూడా పనాజీ గ్రాఫ్ ఇచ్చాడు చూడండి నాన్న. పేజీ నెంబర్ 26లో కింద గ్రాఫ్ ఇచ్చాడు. మీకు గ్రాఫ్ తెలుసు కదా నాన్న. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే. బ్లూ కలర్లో ఉన్నదంతా కూడా హైయెస్ట్ టెంపరేచర్, రెడ్ కలర్లో ఉన్నదంతా కూడా లోయెస్ట్ టెంపరేచర్. 20 degrees Celsius ఉంది. అదే మనకి నెక్స్ట్ ఫిబ్రవరిలో వచ్చేసేసి హైయెస్ట్ ఎంత ఉందంటే 37. ఎంతనన్నా? 37. దిస్ ఈజ్ ద సీ కోస్ట్. ఇది కూడా సీ కాబట్టి, పనాజీ అనేది కూడా సీ ప్రాంతం కాబట్టి అక్కడ చాలా తక్కువ ఉష్ణోగ్రతలు మనకి కనబడుతూ ఉన్నాయి. నెక్స్ట్ వన్ చూడండి మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. సముద్ర ప్రభావిత ఖండాంతర్గత శీతోష్ణ స్థితులు. మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. ద సీ డస్ నాట్ గెట్ టూ హాట్ ఆర్ కోల్డ్. ద ఎయిర్ అబోవ్ ద సీ ఆల్సో డస్ నాట్ గెట్ టూ హాట్ ఆర్ కోల్డ్. పనాజీలో సంవత్సరం అంతా కూడా చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉండవు, అలానే తేడాలు కూడా ఉండవు. ఎందుకంటే దట్ ఈస్ ద కోస్టల్ ఏరియా నియర్ ద సీ ప్లేస్. పనాజీ అనేది
సముద్రానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి పనాజీలో కూడా ఉష్ణోగ్రతల్లో చాలా తేడా కనిపించదు, ఎక్కువ ఉష్ణోగ్రతలు అనేవి మనకి కనిపించవు. ద సీ డస్ నాట్ గెట్ టూ హాట్, అక్కడ ఉన్నటువంటి సముద్రం ఎక్కువగా హీట్ అవ్వదు. తర్వాత ఎంత తొందరగా అంటే చల్లబడుతుందో అంత తొందరగా వేడెక్కదు, అంటే చాలా నిదానంగా వేడెక్కి చాలా నిదానంగా చల్లబడుతుంది సీ ప్రాంతం. ద ఎయిర్ అబోవ్ ద సీ ఆల్సో డస్ నాట్ గెట్ టూ హాట్ ఆర్ కోల్డ్, అక్కడ ఉండేటువంటి ఎయిర్ సముద్రం మీద నుంచి వచ్చేటువంటి గాలులు కూడా తొందరగా వేడెక్కవు. ముందే చెప్పాను, అట్మాస్ఫియర్లో వాతావరణంలోని గాలులు వేడెక్కాలంటే భూమి మీద ఉన్నటువంటి సూర్యకిరణాలు ముందు భూమిని వేడి చేసి తర్వాత వాతావరణంలో ఉన్నటువంటి గాలులని వేడి చేయాలి. ఇక్కడ మరి సముద్రాన్ని ఎప్పుడు వేడి చేయాలి? నిదానంగా. భూమి అయితే తొందరగా వేడెక్కుతుంది, అవన్నీ కూడా రేడియేట్ అయ్యి సూర్యకిరణాలు అన్నీ కూడా స్ప్రెడ్ అయ్యి వికిరణం చెంది అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఉన్నటువంటి గాలులని వేడి చేస్తాయి. ఇక్కడ సముద్రం చాలా తొందరగా వేడెక్కదు, తొందరగా చల్లబడదు, నిదానంగా వేడెక్కుతుంది. అక్కడ ఉండేటువంటి గాలులు కూడా చాలా నిదానంగా వేడెక్కుతాయి. వేడెక్కినా కానీ వీ హ్యావ్ టు ఫీల్ ద కూల్ బ్రీజ్, చాలా చల్లగా ఉంటాయి. సముద్ర తీరంలో మనం కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటే అక్కడ వేడిగా ఉన్నా కానీ సముద్ర తీరం మీ నుంచి అంటే అక్కడ వాటర్ మీ నుంచి గాలులు మనం తగులుతూ ఉంటే మన మొహాన్ని ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది, అబ్బా చాలా చల్లటి గాలులు వస్తున్నాయి అనిపిస్తుంది కదా. అలా వీ హ్యావ్ టు ఫీల్ వెరీ ప్లెజెంట్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. Therefore, places near the sea usually have temperature that remain fairly constant throughout the year. కాబట్టి మొత్తం సముద్ర తీర ప్రాంతాల్లో సంవత్సరం అంతా కూడా ఒకే రకమైనటువంటి శీతోష్ణ స్థితులు ఉంటాయి. దీన్నే క్లైమేట్ ఆఫ్ ద ఇయర్ అని పిలుస్తాము. ఏమని పిలుస్తున్నానా? క్లైమేట్ ఆఫ్ ద ఇయర్, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. దేర్ఫోర్ ద ప్లేసెస్ నియర్ ద సీ యూజువల్లీ హ్యావ్ టెంపరేచర్ ద రిమైన్ ఫెయిర్లీ కాన్స్టాంట్ త్రూ అవుట్ ద ఇయర్. సంవత్సరం అంతా సముద్ర తీరంగా అంటే సముద్ర తీరాన ఉండేటువంటి విశాఖపట్నంలో కానీ పనాజీలో కానీ తర్వాత గోవాలో కానీ ఒకే రకమైనటువంటి శీతోష్ణ స్థితులు మనకి కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇన్ సమ్మర్ ద గ్రౌండ్ టెంపరేచర్ రైజెస్ వెరీ హై అండ్ దిస్ హీట్ అప్ ద ఎయిర్. ఇక్కడ మనకి మొత్తం కూడా సంవత్సరం అంతా అక్కడ గాలులు అనేవి ఏం చేస్తాయి? గ్రౌండ్ టెంపరేచర్ రైజెస్ వెరీ హై, కింద ఉన్నటువంటి మన భూమధ్య రేఖ ఉన్నటువంటి భూభాగం తొందరగా వేడెక్కుతుంది, గాలులు కూడా తొందరగా వేడెక్కుతాయి. ఇన్ వింటర్ ద గ్రౌండ్ టెంపరేచర్ ఫాల్స్. అదే వింటర్ సీజన్లో అయితే గాలులు మొత్తం కూడా టెంపరేచర్ అంతా కూడా ఫాల్ అవ్వుకుంటూ వస్తుంది. ద ఎయిర్ ఆల్సో ఈజ్ కోల్డ్, చల్లటి గాలులు వీస్తాయి. వింటర్ సీజన్లో వేడి గాలులు వీస్తాయా? కాదు, వింటర్ అంటేనే చలికాలం. ఆ కాలంలో గాలులు ఎలా ఉంటాయి? చాలా చల్లగా వీస్తాయి. దిస్ ఈజ్ కాల్డ్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. దీన్నే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి లేదా క్లైమేట్ అంటే దట్ ఈస్ ద సీ క్లైమేట్ అని కూడా పిలుస్తాం. సముద్ర ప్రభావ శీతోష్ణ స్థితి అని కూడా పిలుస్తాము. నెక్స్ట్ అంటే సముద్ర తీరాన ఉండేటువంటి ప్రదేశాల్లో సాధారణంగా సంవత్సరం అంతా ఒకే రకమైనటువంటి శీతోష్ణ స్థితులు ఉంటాయి. దీన్నే ఎక్స్ట్రీమ్ క్లైమేట్ అంటే మామూలుగా మనం సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అని పిలుస్తాము. నెక్స్ట్ వన్ చూడండి మా, height and temperature. At the peak of summer, some people go from the plains and hilly places such as Ooty or Simla to avoid the heat. మండు వేసవి, మనకి మే సీజన్ వచ్చిందడే మనం ఏమంటాం, ఇంట్లో ఉండి ఫ్యాన్లు వేసుకొని ఏసీలు వేసుకున్నా చాలా ఉక్కగా ఉంటుంది. అదేంటి మేడం ఏసీ వేసుకుంటే చాలా చల్లగా ఉంటుంది అంటారు కదా. కాసేపు అయినాక ఏమవుతుంది? ఏసీ కూడా చాలా వేడిగా వస్తుంది. అలాగే కంటిన్యూ అయితే వేడిగా వస్తుంది, దాని నుంచి రకరకాల రోగాలు వస్తాయి. అంటే ఏసీ వస్తే ఎక్కువ కరెంటు బిల్లు కూడా వస్తుంది నాన్న, అది కూడా వేడిని పుట్టిస్తుంది మనిషిలో కదా. ఎందుకు ఎప్పుడు ఏసీ వేసుకొని ఉంటే ఏమవుతుంది? ఎండాకాలంలో కరెంటు బిల్లు కూడా చాలా ఎక్కువగా వస్తుంది. కాబట్టి మనం ఏం చేస్తాం? బాగా వేడిగా అనిపించినప్పుడు మాత్రమే వేసుకుంటాం, అంతేగాని డే అంతా వేసుకుంటామా? లేదుగా. అంటే వేడిగా అనిపించినప్పుడు మాత్రమే వేసుకుంటాము. ఎట్ ద పీక్ ఆఫ్ సమ్మర్ అంటే బాగా మండు వేసవిలో సమ్ పీపుల్ గో ఫ్రమ్ ద ప్లేన్స్ అంటే మైదాన ప్రాంతాలు వదిలేసేసి దే ఆర్ చూజన్ ద హిల్లీ ప్లేసెస్ సచ్ యాజ్ ఊటీ ఆర్ సిమ్లా టు అవాయిడ్ ద హీట్. అంటే భూమధ్య రేఖ ప్రాంతాన్ని వదిలేసేసేసి కొంతమంది పీపుల్స్ ఏం చేస్తారు? సమ్మర్ వెకేషన్స్ కానీ ఎక్కడికి వెళ్తారు? ఊటీ, గోవా అంటే సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తారు. చాలా ఉక్కగా ఉంది అంటే ఇంకా అందరికీ సెలవులు వచ్చేస్తాయి, పిల్లలకు సెలవులు వస్తాయి, తల్లిదండ్రులు కూడా ఇంట్లో ఉండి విసిగిపోతారు, వాళ్ళు కూడా ఆఫీసులకు 4 రోజులు సెలవు
పెట్టేసేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దామని చెప్పి టూర్ ప్లాన్ చేస్తారు. ఎక్కడికి? విశాఖ అంటే సముద్ర తీర ప్రాంతాలకి లేదా ఎత్తైనటువంటి ప్రాంతాలకు వెళ్ళడానికి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాంట్లో ఊటీ, సిమ్లాని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. ఎందుకంటే అక్కడ హీట్ అనేది ఉండదు, ఎక్కువ వేడి అనేది ఉండదు కాబట్టి ఆ ప్రాంతాలను వాళ్ళు చూస్ చేసుకుంటారు. ఈవెన్ ద సమ్మర్ మంత్స్ ద టెంపరేచర్ ఆల్సో ఆర్ లో ద హై హిల్స్. మనం చూసినట్లయితే ఇక్కడ వేసవి నెలలో కూడా పర్వతాల్లో ఎత్తైనటువంటి ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. ఏముంటాయి కన్నా? చాలా తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి ఉంటాయి. ఈవెన్ ఇన్ ద సమ్మర్ మంత్స్ ద టెంపరేచర్ ఆర్ లో అండ్ హై హిల్స్. పర్వత ప్రాంతాల్లో చూసినట్లయితే సమ్మర్ సీజన్లో కూడా మనకి లో టెంపరేచర్ అనేది కనబడుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మా, ద హైయెస్ట్ పార్ట్స్ ఆఫ్ ఎ మౌంటైన్ జనరల్లీ హ్యావ్ ద లోయెస్ట్ టెంపరేచర్. పర్వత ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే కొన్ని భాగాల్లో చాలా తక్కువ ఉష్ణోగ్రతలు మనకు కనబడుతుంటాయి. ఇక్కడ చూడండి నాన్న, Delhi is at an elevation of about 200 meters above the sea level, while Simla is at an elevation of about the 2200 meters above sea level. ఇక్కడ చూసినట్లయితే సముద్ర మట్టం నుంచి మనం ఎప్పుడు కూడా భూమిని క్యాలిక్యులేట్ చేసినట్లయితే సముద్ర మట్టం నుంచే కొలవాలి అని చెప్పాను, మెజర్ చేయాలి. MSL మీన్ సీ లెవెల్ నుంచే మనము క్యాలిక్యులేట్ చేయాలని చెప్పాను కదా. అదే సముద్ర మట్టం నుండి ఢిల్లీ చూసినట్లయితే 220 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే సముద్ర మట్టం నుండి మనం ఢిల్లీని కొలిసినట్టయితే 220 మీటర్ల ఎత్తులో ఉంది. ఎక్కడి నుంచి? సముద్ర మట్టం నుంచి. అదే సిమ్లాను కొలిచినట్లయితే ద సిమ్లా ఈజ్ మెజర్ టు ఎలివేషన్ ఆఫ్ ద ఇన్ ద సీ కోస్ట్, దట్ ఈస్ ద 2200 మీటర్స్ అబోవ్ సీ లెవెల్. సిమ్లా మాత్రం ఎంత ఉంది? 2200 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే దే హ్యావ్ టు విల్ బి టు టేక్ ఇన్ టు ద ఢిల్లీ ఈజ్ ద ఎలివేషన్ ఆఫ్ ఇన్ టు ద మీన్ సీ లెవెల్ ఆఫ్ 200 meters of height. Delhi is located. In the same time we have to elevation of the Simla is will be to the variated of the to height of 2200 meters. అంటే ఢిల్లీని కొలిచినట్లయితే మనకి సముద్ర మట్టం నుండి 200 మీటర్ల ఎత్తులో ఉంటే అదే సిమ్లా వచ్చేసేసి 2200 మీటర్ల ఎత్తులో ఉంది. నెక్స్ట్, యూజువల్లీ for every 1000 meter increase in elevation the temperature falls about the 6 degrees Celsius. ప్రతి 1000 మీటర్లకి అంటే సముద్ర పట్టం నుంచి సముద్రం దగ్గర నుంచి పైకి వెళ్ళేటప్పుడు అంటే పైకి ఎత్తులా ఉన్నటువంటి పర్వత ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు ప్రతి 1000 కిలోమీటర్లకి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. అంటే ప్రతి 1000 మీటర్లకి 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత టెంపరేచర్ ఏమవుతుందంటే తగ్గుతుంది. ద టెంపరేచర్ డిక్రీజెస్ టు అబౌట్ టు ఫార్వర్డ్ ప్లేస్ ఆఫ్ ద హైట్. మనము ఎత్తుకు వెళ్ళే కొద్దీ ప్రతి 1000 మీటర్లకి ఉష్ణోగ్రత టెంపరేచర్ ఈజ్ డిక్రీజింగ్ ఎవ్రీ 1000 meters యాజ్ ద 6 degrees Celsius టు డిక్రీజ్ ఆఫ్ ద టెంపరేచర్ ఎవ్రీ 1000 meters. ప్రతి 1000 మీటర్ల పైకి వెళ్ళే కొద్దీ 1000 మీటర్ల దగ్గర 6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్ మా, ఇన్వర్షన్. ఏంటి నాన్న? ఇన్వర్షన్ మీన్స్ భూమధ్య రేఖకి విలోమనం. ఇన్వర్షన్ అంటే విలోమనం. చూద్దాం నాన్న. Sometime, especially in morning of winter school, temperature are found near the ground. కొన్నిసార్లు శీతాకాలం ఉదయాలలో నేల చాలా తక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. ఎందుకంటే వింటర్ సీజన్ కాబట్టి ద సాయిల్ ఈజ్ విల్ బి టు టేక్ ఇన్ టు ద ఫాల్ ఆఫ్ ద టెంపరేచర్ టు డిక్రీజెస్. చాలా తక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి ఎక్కడ? గ్రౌండ్ మీద, ఎర్త్ సర్ఫేస్ మీద. ద కూలర్ టెంపరేచర్స్ నియర్ ద గ్రౌండ్ లెవెల్ ఆర్ డ్యూ టు ద లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్ రిసీవ్డ్ డ్యూ టు ద షార్టర్ డేస్ అండ్ ఎక్సెసివ్ రేడియేషన్ టు ద లాంగర్ నైట్స్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే నేలకు దగ్గరగా ఉండి మొక్కల మీద మంచు బిందువులు కండెన్సేషన్ ఏర్పడుతూ ఉంటాయి. పగటి కాలం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉండి అక్కడ మళ్ళీ పగటి సమయం చాలా తక్కువగా ఉంటుంది. రాత్రి సమయం అందుకనే వింటర్ సీజన్లో చాలా తొందరగా చీకటి అవుతుంది.
అవునా నాన్న? వింటర్ సమయంలో చాలా తొందరగా చీకటి అవుతుంది, అంటే రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. పగటి సమయం అంటే సాయంత్రం 5-6 కాగానే వింటర్లో ఏమవుతుంది, చీకటి పడిపోతుంది. అప్పుడే చీకటి అయిందా, టైం 6 అవుతుంది అంటాం కదా. కానీ ఎండాకాలంలో పగటి సమయం చాలా అంటే పగటి సమయం చాలా తక్కువగా ఉండి రాత్రి సమయం నాన్న, వింటర్ సీజన్లో పగటి సమయం చాలా తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. అదే సమ్మర్ సీజన్కి వచ్చేవరకు విలోమనంగా ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది. పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. వింటర్కి సమ్మర్కి తేడా అదే. రాత్రి ఎప్పటికీ కాదు, సమ్మర్ సీజన్లో 7 8 తొందరగా చీకటి కాదు. అదే వింటర్ సీజన్లో 5:30 అయ్యిందంటే చీకటి పడుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్వర్షన్. అంతేకాకుండా నేలకు దగ్గరగా ఉండేటువంటి మొక్కల మీద చిన్న చిన్న నీటి బిందువులు కనబడుతుంటాయి, నీటి తుంపర్లు. ఎందుకు? మంచు అంటే మొక్కల మీద మంచు బిందువులు పడి అలాగే నిలిచిపోతాయి కదా, ముత్యంలాగా అలాగే పడి చాలాసేపు ఉంటాయి. ఎందుకంటే విలోమనం, కండెన్సేషన్ అనేటువంటి రియాక్షన్ అక్కడ మనకి గుర్తించగలుగుతాము. కండెన్షన్ అంటే మొత్తం గడ్డి మొక్కల మీద, నేలకు దగ్గరగా ఉండేటువంటి గడ్డి మొక్కలు ఉంటాయి కదా, దాని మీద ఎలా మంచు బిందువులు అనేవి ఏర్పడతాయి. ద కూలర్ టెంపరేచర్ నియర్ ద గ్రౌండ్ లెవెల్ ఆర్ డ్యూ టు ద లెస్ అమౌంట్ ఆఫ్ ఇన్సోలేషన్. ఇక్కడ ఇన్సోలేషన్ అనేది అంటే జరుగుతుంది ఎలా, కండెన్సేషన్, మంచు బిందువులు అనేవి ఏర్పడతాయి. ఇన్సోలేషన్ మీన్స్ ద్రవీభవనం, కరిగి మొత్తం కూడా గడ్డి మొక్కల మీద మంచు బిందువులు అనేవి ఏర్పడతాయి. రిసీవ్ టు ద షార్టర్ డే. పగటి సమయం వింటర్ సీజన్లో చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఎక్సెసివ్ రేడియేషన్, ఇదంతా కూడా వికిరణం వల్ల జరుగుతుంది. భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. భూమికి దగ్గరగా ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. మీకు ఒక ఫిగర్ చూపించాను, ఇది పేజీ నెంబర్లో ఉంది చూడండి అన్న. ఒక్కసారి పేజీ నెంబర్ మీరు ఓపెన్ చేస్తే మీకు కనబడుతుంది. వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్, తక్కువ దూరంలో భూమధ్య రేఖ వద్ద సూర్యుని కిరణాలు తక్కువ దూరంలో పడుతున్నాయి కాబట్టి పగటి సమయం చాలా తక్కువగా ఉండి రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ వికిరణం అనేది ఎక్కువగా లేదు. సూర్యుని నుంచి వచ్చేటువంటి కిరణాలను భూమి ఎక్కువగా వికిరణం చేసుకోలేకపోతుంది కాబట్టి ఉష్ణోగ్రతలు అనేది చాలా తక్కువగా ఉంటాయి. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఇన్వర్షన్. ఏమని పిలుస్తాం నాన్న? ఇన్వర్షన్. నెక్స్ట్ వన్ చూద్దామా. టెంపరేచర్ ఇన్ ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖకు దగ్గరగా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయో చూద్దాం. టెంపరేచర్ ఇన్ ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ఈక్వేటర్. భూమధ్య రేఖకు దగ్గరగా మరియు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో హౌ ద టెంపరేచర్ ఈజ్ దేర్. వి నోస్ దట్ ద ఈక్వేటరియల్ రీజియన్ like Indonesia are quite hot throughout the year and they have no winter. 7వ తరగతిలో మీరు చదువుకున్నారంట నాన్న. నైజీరియా ఉత్తరం పైన ఉన్నటువంటి వాటిలో మనము చదువుకున్నది ఏంటంటే ఇండోనేషియా ఇస్ ద హాట్ ఇయర్. అంటే వి నోస్ భూమధ్య రేఖ వద్ద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఇండోనేషియాలో మొత్తం సంవత్సరం అంతా కూడా హీట్గా ఉంటుంది. దే హ్యావ్ నో వింటర్. అక్కడ చలికాలం అనేదే ఉండదంట. వి నోస్ ద ఈక్వేటరియల్ రీజియన్స్ ఆఫ్ లైక్ ఇండోనేషియా. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ఇండోనేషియా ప్రాంతంలో క్వైట్ హాట్, చాలా వేడిగా టెంపరేచర్లు అంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి. త్రూ అవుట్ ద ఇయర్, సంవత్సరం అంతా. దే హ్యావ్ నో వింటర్. అక్కడ వింటర్ సీజన్ అనేది ఉండదు. నెక్స్ట్ వన్ చూడండి మా. మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ద ప్లేసెస్ సింగపూర్, షాంఘై అండ్ వ్లాడివోస్టాక్. ఇక్కడ చూసినట్లయితే టెంపరేచర్, మ్యాక్సిమం టెంపరేచర్లు చూసినట్లయితే సింగపూర్, షాంఘై, వ్లాడివోస్టాక్లో సగటు ఉష్ణోగ్రతలు కనబడతాయి. మనకి సగటు ఉష్ణోగ్రతలు కనబడతాయి. భూమధ్య రేఖ నుంచి ఉత్తరంగా కానీ దక్షిణంగా కానీ వెళ్తే బాగా చలిగా ఉంటాయి. తర్వాత భూమధ్య రేఖకు దగ్గరగా అయితే ఉష్ణోగ్రతలని ఒకవేళ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ విషయం చాలా తొందరగా అర్థమవుతుంది. షాంఘై, వ్లాడివోస్టాక్లో సగటు ఉష్ణోగ్రతలు మనకి కనబడుతూ ఉంటాయి. అంటే చాలా తక్కువ, ఎక్కువ ఉష్ణోగ్రతలు సింగపూర్, తర్వాత షాంఘై, వ్లాడివోస్టాక్లో కనబడుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ చూడండి మా. Places near the equator usually get more heat. Places further away from the equator often have lower average temperature for the
ఇయర్. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో మనకి సాధారణంగా ఎక్కువగా వేడెక్కుతాయి. అక్కడ ఉండేటువంటి ప్రాంతాలు సాధారణంగానే వేడెక్కుతుంటాయి. కానీ భూమధ్య రేఖకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు అంటే సగటు ఉష్ణోగ్రతలు మనకి ఉంటాయి. ప్లేసెస్ నియర్ ద ఈక్వేటర్ యూజువల్లీ గెట్ మోర్ హీట్. చాలా వేడెక్కుతాయి, అది మనకు తెలుసు. భూమధ్య రేఖ వద్ద దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా వేడిగా ఉంటాయి. ఫర్దర్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్, భూమధ్య రేఖకు దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో లోయర్ యావరేజ్ టెంపరేచర్, సగటు వార్షిక తక్కువ టెంపరేచర్ అంటే తక్కువ ఉష్ణోగ్రతలు అనేవి మనకు కనబడుతుంటాయి. ప్రతి నెల గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు కూడి ఆ నెలలోని రోజుల సంఖ్య దగ్గర భాగిస్తే సింగపూర్ తర్వాత వెచ్చగా ఉంటుందా, సాంఘాయ్ కంటే కూడా అంటే సాంఘాయ్ అనేటువంటి దేశం కంటే కూడా సింగపూర్ వెచ్చగా ఉంటుందా, సాంఘాయ్ అనేటువంటి దేశం వెచ్చగా ఉంటుందా? మరి దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే యాజ్ యూజువల్ సేమ్ ఫార్ములా. ప్రతిరోజు అక్కడ ఉండేటువంటి వాటి యొక్క ఉష్ణోగ్రతలు గరిష్ట కనిష్ట అంటే హయ్యెస్ట్ టెంపరేచర్ని లోయెస్ట్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేసి యాడ్ చేసి వాటితో భాగిస్తే ఏది ఎక్కువ వెచ్చగా ఉంటుంది చల్లగా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇక్కడ మీకు ప్లేసెస్ చూపిస్తాను నాన్న. సింగపూర్, తర్వాత ఇండోనేషియా, సాంఘాయ్ అనేటువంటి ప్లేసెస్ని మీకు చూపిస్తాను. చూడండి నాన్న, బొమ్మలో చూపిస్తాను. సీ దిస్ పిక్చర్. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి ఒకసారి అందరూ కూడా. దిస్ ఈజ్ ద ఎర్త్ లాగా చూపిస్తే మనకి ఇక్కడ చూసినట్లయితే ఏం కనబడుతున్నాయి, వైట్గా ఉంది కదా నాన్న. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫైండ్ అవుట్ ద లొకేషన్ ఆఫ్ సింగపూర్, సాంఘాయ్ అండ్ వ్లాడివోస్టాక్. పై చిత్రంలో సింగపూర్, సాంఘాయ్, వ్లాడివోస్టాక్లని గుర్తించమన్నారు. వ్లాడివోస్టాక్ ఇక్కడ ఉంటుంది చూడండి నాన్న, వ్లాడివోస్టాక్ ఈ ప్రాంతంలో వ్లాడివోస్టాక్ అనేది ఉంటుంది. సాంఘాయ్ ఇక్కడ సాంఘాయ్ అనేటువంటి ప్రాంతం ఉంటుంది. సింగపూర్ వచ్చేసేసి భూమధ్య రేఖకు కొంచెం పై భాగంలో ఇక్కడ మనకి లొకేట్ అయ్యబడుతుంటుంది. అంటే దట్ ఈస్ ద 3 ప్లేసెస్, సింగపూర్ని, సాంఘాయ్ని, వ్లాడివోస్టాక్ని ఇక్కడ మనకి గుర్తించమన్నాడు. వ్లాడివోస్టాక్ వచ్చేసేసి మనకి ఎక్కడ కనబడుతుంది, ఈ ప్రాంతంలో కనబడుతుంది వ్లాడివోస్టాక్. దిస్ ఈస్ ద వ్లాడివోస్టాక్. సాంఘాయ్ వచ్చేసేసి ఈ ప్రాంతంలో కనబడుతుంది. నెక్స్ట్ భూమధ్య రేఖ దగ్గర పై భాగంలో కాస్త పై భాగంలో అంటే ఇక్కడ మనకి సింగపూర్ కనబడుతుంది. దిస్ ఈస్ ద వ్లాడివోస్టాక్, దిస్ ఈస్ ద సాంఘాయ్, దిస్ ఈస్ ద సింగపూర్, ద 3 ప్లేసెస్. దిస్ ఈస్ ద ఏషియా మ్యాప్. ఇదేంటి నాన్న, ఏషియా మ్యాప్. ఇదంతా కూడా ఏ మ్యాప్ నాన్న, ఏషియా మ్యాప్. ఏషియా మ్యాప్లో చూసినట్లయితే వ్లాడివోస్టాక్ ఈజ్ దేర్ and the Shanghai is there. Here Singapore is there. You have to clear this picture. We have to find out the like Vladivostok and the Shanghai, సింగపూర్ 3 స్టేట్స్ని చూసారు కదా. ఇది ఏ మ్యాప్, ఏషియా మ్యాప్. ఏషియా మ్యాప్లో మనము 3 ప్లేసెస్ని గుర్తించమంటే గుర్తించాం. వ్లాడివోస్టాక్ పైన ఉంది, దాని కింద సాంఘాయ్, దాని కింద సింగపూర్ అనేటువంటి దేశం మనకి కనబడుతూ ఉంది. ఓకే అమ్మ, నెక్స్ట్ గో టు అవర్ లెసన్. టెంపరేచర్ ఇన్ ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ఈక్వేటర్. చెప్పాను కదా, ఇండోనేషియా దగ్గర చూసుకున్నట్లే త్రూ అవుట్ ద ఇయర్ మొత్తం కూడా చాలా ఎక్కువ వేడిగా ఉంటుంది. అక్కడ వింటర్ సీజన్ అనేది ఉండదు. మరి సింగపూర్, సాంఘాయ్, వ్లాడివోస్టాక్ మనం ఇక్కడ ఏషియా మ్యాప్లో చూసాం కదా నాన్న. దెన్ వీ హ్యావ్ టు విల్ బి రికార్డింగ్ ద టెంపరేచర్ ఇస్ ద లోయెస్ట్ టెంపరేచర్. సగటు ఉష్ణోగ్రతలు అనేవి మాత్రమే మనకు కనబడతాయి. ఇక్కడ సింగపూర్, సాంఘాయి అండ్ వ్లాడివోస్టాక్లో -డిగ్రీలలో కనబడుతుంది. అది అంటార్కిటికా రీజియన్లో ఉంది, ఆర్కిటిక్ రీజియన్లో ఉంది. ఎందుకు అంటే దట్ ఈజ్ వీ హ్యావ్ టు విల్ బి టు లొకేటెడ్ ఇన్ టు ద అంటార్కిటికా రీజియన్ ఇస్ ద టండ్రా రీజియన్. -degrees టెంపరేచర్ టు లొకేటెడ్ ఇన్ ద వ్లాడివోస్టాక్. నెక్స్ట్ చూడండి, టెంపరేచర్ మ్యాప్స్. India is the vast sprawling of country and the temperature varies in different regions. మనం చూసినట్లయితే ఉష్ణోగ్రత పటాలు. భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం. we are seeing into the they have to the different climatic condition into the different regions. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలలో చాలా తేడాలు కనబడతాయి. ఇక్కడ చూడండి నాన్న, ఒక పిక్చర్ ఇచ్చాడు పేజీ నెంబర్ 29లో. ఇక్కడ మనకు గ్రాఫ్ 5 ఇచ్చాడు. సింగపూర్, సాంఘాయ్, వ్లాడివోస్టాక్ నెలవారీ సగటు ఉష్ణోగ్రతలు ఇచ్చారు చూడండి అన్న. బ్లూ కలర్లో మొత్తం వ్లాడివోస్టాక్లో 3.9 degrees Celsius అంటే బ్లూ కలర్ మొత్తం ఉన్నది కూడా వ్లాడివోస్టాక్ ప్రాంతం. అక్కడ సగటు ఉష్ణోగ్రత ఎంత ఉంటుందంటే 3.9 degrees Celsius. అండ్ ద సాంఘాయ్ 15.3 degrees Celsius.
15.3 ఉంటుంది. ఇక్కడ సాంఘాయ్. తర్వాత సింగపూర్లో 27. అంటే ఇక్కడ మీకు క్వశ్చన్ అర్థమైందననే ఇక్కడ క్వశ్చన్ మీకు సింగపూర్ సగటున సాంఘాయ్ కంటే వెచ్చగా ఉంటుందా? సింగపూరే ఎక్కువగా వెచ్చగా ఉంటుంది. ఎందుకంటే భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి సింగపూరే ఎక్కువ వేడిగా ఉంటుంది. దీనిపైన సాంఘాయ్ ఉంది కాబట్టి చాలా తక్కువ ఉష్ణోగ్రత. దీనికంటే కూడా వ్లాడివోస్టక్ పైన ఉంటుంది కాబట్టి ఇంకా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు మనకు కనబడుతున్నాయి. దిస్ ఈజ్ ద వ్లాడివోస్టక్. పేజీ నెంబర్ 29లో బ్లూ కలర్ చూస్తే మొత్తం నాన్న వ్లాడివోస్టక్ 3.9 degrees Celsius. సాంఘాయ్ వచ్చేసేసి రెడ్ కలర్లో ఉంది 15.3 degrees Celsius. సింగపూర్ వచ్చేసేసి గ్రీన్ కలర్లో ఉంది 27.8 degrees Celsius టెంపరేచర్ టు రికార్డింగ్ ఇన్ టు ద గ్రాఫ్ 5. గ్రాఫ్ 5లో మొత్తం కూడా రికార్డ్ అయినటువంటి టెంపరేచర్స్. నౌ వీ హౌ టు ద సీయింగ్ ఆఫ్ ద టెంపరేచర్ మ్యాప్స్. ఈ గ్రాఫ్ ఎందుకు చెప్పానంటే మీకు ఒకసారి తెలుస్తుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయా, తగ్గుతూ వచ్చాయా, ఇవన్నీ కూడా మీకు తెలుస్తుంది అని చెప్పి మిమ్మల్ని గ్రాఫ్ అబ్జర్వ్ చేయమన్నాను. ఆల్రెడీ హౌ టు డౌన్లోడ్ ద టెక్స్ట్ బుక్స్ యాజ్ ద లింక్ ఆఫ్ వివేకానంద ఫ్యామిలీ నుంచి మీకు పంపించాం కదా. ఆ లింక్లో మీరు టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు అక్కడ టెక్స్ట్ బుక్లో మీరు చూసుకున్నట్లయితే మీకు అర్థమైపోతుంది. లేదా ఎవరి దగ్గరనన్నా పాత టెక్స్ట్ బుక్స్ ఉంటే ఇప్పించుకొని ఒక్కసారి మీరు మొత్తం పటాలని అబ్జర్వ్ చేసి లెసన్ని చదివినట్టయితే అర్థమవుతుంది. నెక్స్ట్ వీ హౌ టు గో టు ద టెంపరేచర్ మ్యాప్. ఉష్ణోగ్రత పటాలు చూసినట్లయితే ద ఇండియా ఇస్ ద వ్యాస్ట్ స్ప్రౌలింగ్ కంట్రీ అండ్ ద టెంపరేచర్ వేరియస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. భారతదేశం చాలా విశాలమైనటువంటి దేశం. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలలో చాలా తేడా ఉంటుంది. ద టెంపరేచర్ వేరియస్ ఇన్ డిఫరెంట్ రీజియన్స్. వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో చాలా తేడా కనబడుతుంది. నెక్స్ట్ వన్ మా టెంపరేచర్. This average temperature is the average of the maximum and minimum temperature for that month. ఇక్కడ మీకు చూసినట్లయితే ఏ ప్రదేశాలు వేడిగా ఉన్నాయి, ఏ ప్రదేశాలు చలిగా ఉన్నాయంటే మనం తెలుసుకోవడానికి అక్కడ క్లైమేట్ మ్యాప్ని ఉపయోగించాలి లేదా వెదర్ మ్యాప్ని ఉపయోగించాలి. దెన్ ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఆఫ్ ద మంత్. నెల యొక్క గరిష్ట కనిష్ట ఉష్ణోగ్రతలు లెక్క కట్టడం ద్వారా మీకు చెప్పాను. ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో 1 వీక్కి సంబంధించినట్టు ఆ నెలలో 1 నుంచి 31 రోజుల వరకు ఎంత గరిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది, ఎంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యిందని చెప్పి రెండింటిని కూడా యాడ్ చేసి ఏదానికి అదానికి గరిష్ట ఉష్ణోగ్రతలు మొత్తాన్ని యాడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటితో భాగించి తర్వాత కనిష్ట ఉష్ణోగ్రతల్ని కూడా యాడ్ చేసి అక్కడ ఉన్నటువంటి వాటితో ఎన్ని నెలలు 12 కదా దానిలతో భాగిస్తే మనకు యావరేజ్ టెంపరేచర్, మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ వస్తుంది నెలల వారీగా. జనవరి నెలలో యావరేజ్ మినిమం టెంపరేచర్, యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఎంత ఉందో తెలిసిపోతుంది. అది చేయాలంటే మీరు ఒక బుక్ తీసుకొని ఈ నెల నుంచి ఏ రోజు ఎంత గరిష్ట ఉష్ణోగ్రత, ఎంత కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందో ఫస్ట్ రాసిపెట్టి అక్కడ ఉండేటువంటి ఆ రేట్స్ అన్నీ కూడా కౌంట్ చేసి డివైడింగ్ చేస్తే ఆ నెలవారి యొక్క యావరేజ్ టెంపరేచర్ తర్వాత యావరేజ్ మినిమం మ్యాక్సిమం టెంపరేచర్లు వచ్చేస్తాయి మనకి. నెక్స్ట్ వన్ చూడండి మా. Why is the north and cooler in winter? Why is the north cooler in winter? Why is the north cooler in winter? It shows sunrise and sunset in different cities in India on 10th January. మొత్తానికి చూసినట్లయితే ఉత్తర ప్రాంతాల్లో శీతాకాలంలో బాగా చలి ఎందుకుంటుంది? In northern area, why the we have to cooler in winter? మరి ఉత్తర భాగ ప్రాంతంలో నార్థన్ హెమిస్ఫియర్లో వింటర్ సీజన్లో చాలా చలి ఎక్కువగా ఎందుకు ఉంటుంది అని అడిగాడు. ఇట్ షోస్ సన్ రైజ్ అండ్ సన్సెట్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఇన్ ఇండియా 10th January. అంటే క్రింది ఉన్నటువంటి పట్టికలో చూసినట్లయితే భారతదేశంలోని కొన్ని పట్టణాలలో జనవరి 10న సూర్యోదయ సమయాలు ఉన్నాయి. వీటి ఆధారంగా మనకి ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు చూడండి నాన్న. ఆ బాక్స్లో ప్రదేశం అంటే దట్ ఈస్ ద ప్లేస్ ఇచ్చాడు, తర్వాత సన్ రైజ్ ఇచ్చాడు, సన్సెట్ ఇచ్చాడు. హైదరాబాద్ అండ్ తెలంగాణ ఎప్పుడు జనవరి 10లో మనకు అడిగాడు. ఉత్తర ప్రాంతాల్లో శీతాకాలంలో బాగా చలి ఎందుకు ఉంటుంది అంటే భారతదేశంలోని కొన్ని పట్టణాల్లో మాత్రమే జనవరి 10న సూర్యోదయ సమయాలు ఉంటాయంట.
అంటే జనవరి నెల 10వ రోజున సూర్యోదయ సూర్యాస్తమయాలు ఉంటాయంట. అక్కడ ప్రదేశం ఇచ్చాడు, బాక్స్లో 30 ఉంది చూడండి అన్న, 30లో బాక్స్ ఇచ్చాడు. దాంట్లో హైదరాబాద్ తెలంగాణ 6.4 అంటే 6 గంటల 49 నిమిషాలకు సూర్యోదయం అవుతుంది. సూర్యాస్తమయం ఎప్పుడైతుంది? 5 గంటల 58 నిమిషాలకి. ఎందుకంటే వింటర్ సీజన్లో పగటి సమయం తక్కువగా ఉండి రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. జనవరి అనేది ఏ నెలనైనా వింటర్ సీజన్కి సంబంధించిందే కాబట్టి అక్కడ సూర్యాస్తమయం తొందరగా అయిందంటే 5:50కే సూర్యాస్తమయం అయింది. ఎక్కడ? హైదరాబాద్లోని తెలంగాణలో. ఆగ్రా అండ్ ఉత్తరప్రదేశ్ 7 గంటల 9 నిమిషాలకు సూర్యోదయం అయితే 5:42కి సూర్యాస్తమయింది. అది కూడా మొత్తం చెప్పేది కూడా జనవరి మంత్లో ఉన్నటువంటి 10వ తారీఖున నార్థన్ సైడ్లో ఉన్నటువంటి కొన్ని పట్టణాల్లో సూర్యోదయం సూర్యాస్తమయం ఎలా ఉన్నాయో చెప్తున్నాను. మదురై తమిళనాడు 6:37కి సూర్యోదయం అయితే 6:12కి సూర్యాస్తమయం అయింది. నాగపూర్ మహారాష్ట్ర 6:53కి సూర్యోదయం అయితే 5 గంటల 48 నిమిషాలకి సూర్యాస్తమయమైంది. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే 6:29కి సూర్యోదయం అయితే 5:38కి అంటే 5:30కే చీకటి పడిపోయింది. నెక్స్ట్ ఇది కుహిమా అండ్ నాగాల్యాండ్ 6 గంటల 2 నిమిషాలకు సూర్యోదయం అయితే సూర్యాస్తమయం. ద సన్ రైజెస్ అండ్ ద సన్ సెట్ ఇన్ హైదరాబాద్, ఆగ్రా, మదురై, నాగపూర్, విశాఖపట్నం, కోహిమా, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, నాగాలాండ్. ఈ ప్రాంతాల్లో where is the various of the sunrise and the sunset into the different seasons and different temperatures is located into the winter season. That the sunrise is there into the 6 hours 49 minutes and the sunset is the 5 hours 58 minutes. Likewise అంటే ఇక్కడ జనవరి 10న ఏ ప్రాంతాల్లో సూర్యోదయం ఏ టైంకి అయింది, సూర్యాస్తమయం ఏ టైంకి అయిందో చూపించారంటే జనవరి వచ్చేసేసి వింటర్ సీజన్ కాబట్టి అక్కడ సూర్యోదయం చాలా ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే పగటి సమయం చాలా తక్కువగా ఉండి రాత్రి సమయం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ చిల్డ్రన్. దిస్ ఈజ్ యువర్ లెసన్. ఆల్ ఆఫ్ యూ టు లిజన్ ఇన్ 3 parts అండ్ టు క్లారిఫై ద డౌట్స్ ఇన్ ద జూమ్ యాప్. నాన్న అందరూ కూడా టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ మీకు లింక్ పంపించాం ప్రతి గ్రూప్లోనూ. ఆ టెక్స్ట్ బుక్స్ డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీకు ముందు క్లాస్లో వాళ్ళు ఎవరైనా తెలిసినట్టుంటే వాళ్ళ అక్క వాళ్ళతో టెక్స్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకోండి నాన్న. టెక్స్ట్ బుక్ ఒక్కసారి చదివినట్టయితే మీకు లెసన్ మొత్తం కూడా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు జూమ్ యాప్ ద్వారా మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. థ్యాంక్ యూ చిల్డ్రన్. థ్యాంక్ యూ వెరీ మచ్.